ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరిలో మనం రీచ్ చేసిన తర్వాత రద్దు మీద అమిత్ షా మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈ అంశం వేగంగా విచారణ చేయాలని పోలీసులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ క్రియేట్ చేసిందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడిన మాటలే మార్ఫింగ్ చేయడం. ఈ మధ్యకాలంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా బీజేపీల మీద ఆరోపణలు చేస్తుండడం వారి అనుమానాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు అందింది. దీంతో ఈ నకిలీ వీడియోకు సంబంధించిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని మీద దర్యాప్తు సైతం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ డిఎస్పీ నేతృత్వంలో 8 మంది అధికారులు బృందం ఢిల్లీ నుంచి బయలుదేరినట్లు తెలుస్తుంది. వీరు హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్కు వెళ్లి నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా సమాచారం. అవసరమైతే అరెస్టులు కూడా చేసే అవకాశం ఉందని సమాచారం. ఆ వీడియో ఏంటి? తాము మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇందులో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని చెప్పినట్టు ఉంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. పెద్ద దుమారం చెలరేగింది. దీంతో బీజేపీ దీని మీద స్పందించింది. అమిత్ షా అలా మాట్లాడలేదని, ఆయన వీడియోను ఎవరో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. దీంతో పాటు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసులు సామాన్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సామాన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎంతో పాటు పలువురికి సామాన్లు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశం అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలు సామాన్లు ఇచ్చారు. ఈ విషయంపై ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోల వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.